హలో అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. సింపుల్గా సుత్తి లేకుండా ఓటీజీ ఓవెన్లో ప్లఫీగా కేక్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1.5 కప్ మైదాకి 1/2 కప్ వరకు షుగర్ తీసుకోవాలి. దీన్ని ఇలా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు 1/2 కప్ వరకు పెరుగు యాడ్ చేసుకొని బాగా బీట్ చేసుకోవాలండి. అలాగే ఇందులో ఒక 1/4 కప్ వరకు ఆయిల్ అయితే ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు బాగా బీట్ చేసుకోవాలి. అలాగే షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని బాగా 15 మినిట్స్ అయితే నేను ఇక్కడ బీట్ చేసుకున్నాను. మనం ఎంత బాగా బీట్ చేసుకుంటే కేక్ అంత ఫ్లఫీగా వస్తుంది. అలాగే మనకి బీటర్ ఉన్న వాళ్ళైతే ఒక 3 మినిట్స్ బీట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ పిండిని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇది ముందుగానే జల్లి పెట్టి తీసుకున్నాను. ఇది మనకు ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. దానివల్ల ఏంటంటే లంప్స్ అనేవి లేకుండా బ్యాటర్ అనేది నీట్గా వస్తుంది. 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడరు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకున్నాను. అలాగే కాచి చల్లార్చిన పాలని కొంచెం కొంచెం తీసుకుంటూ ఇలా అయితే మిక్స్ చేసుకోవాలి పాలని దీనిలో. అలాగే ఇక్కడ పిస్తా ఎసెన్స్ వేసుకున్నానండి. చాక్లెట్ ఎసెన్స్ నా దగ్గర లేదు, అది కూడా లేని వాళ్ళు ఎలాచి పౌడర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ముందుగా అయితే మనం ఓటీజీ ఓవెన్ని ఇక్కడ మనం ప్రీహీట్ పెట్టుకుందాం. 10 మినిట్స్ ఆన్ చేసి బోత్ రాడ్స్ ఆన్ చేసి 200 డిగ్రీ దగ్గర అయితే నేను టెంపరేచర్ సెట్ చేసి పెట్టాను. ఈలోపు మనం కేక్ మౌల్డ్ని ప్రిపేర్ చేసుకుందామండి. కేక్ మౌల్డ్కి బటర్ పేపర్ ఉంటే ఇలా పెట్టి బ్యాటర్ అనేది కేక్ బ్యాటర్ వేసుకోవచ్చు. లేని వాళ్ళైతే ఇలా కేక్ మౌల్డ్కి ఆయిల్ వేసి ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకొని ఇలా మొత్తం కేక్ మౌల్డ్ అంతా స్ప్రెడ్ చేయాలి. అలాగే కొంచెం మైదాని కానీ గోధుమ పిండిని కానీ తీసుకొని ఇలా మనకి మౌల్డ్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యేటట్టు పిండిని ఇలా వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు రిమైనింగ్ పౌడర్ని అయితే ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి కేక్ అన్నది అడుగు అన్నది మాడిపోకుండా ఉంటుంది. అలాగే మనకి చల్లగా అయ్యాక బౌల్ నుంచి ఈజీగా సెపరేట్ అయిపోతుంది కేక్. ఇక్కడ మనం ఏమైనా డ్రై ఫ్రూట్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. టూటీ ఫ్రూటీ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను ఏమీ కూడా యాడ్ చేయట్లేదు. ఇలా ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. దీనివల్ల ఎయిర్ బబుల్స్ అనేవి రాకుండా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మనం ఓవెన్ని టెంపరేచర్ సెట్ చేసుకోవాలి. ఇక్కడ 30 మినిట్స్ టైమర్ ఆన్ చేసి బోత్ రాడ్స్ అయితే ఆన్ చేశాను. అలాగే ఇక్కడ 180 డిగ్రీస్ దగ్గర అయితే ఇక్కడ నేను టెంపరేచర్ని సెట్ చేసి పెట్టుకున్నాను. ఇలా మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి. ఇక్కడ ఫ్లఫీగా అయితే కేక్ అయితే పొంగింది, బట్ మనకైతే కేక్ అయితే రెడీ అవ్వలేదు. చూసారు కదా, చాక్ అంటుకుంటుంది. ఇక్కడ మీరు టూత్పిక్తో కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడైతే కేక్ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని ఓవెన్ నుంచి సెపరేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలా విడిచిపెట్టేయాలి. చల్లగా అయ్యాక ఒక ప్లేట్ తీసుకొని దానిలో టర్న్ చేసుకొని ఇలా ఒకసారి ట్యాప్ చేస్తే కేక్ అనేది మనకి సెపరేట్ అయిపోతుంది మౌల్డ్ నుంచి. అంతేనండి, చాలా సింపుల్. అలాగే మీరు కూడా ట్రై చేయండి. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.